ఎక్కడి వరకు చేసామో దాని నుంచి కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. ఎక్కడి వరకు? సో లాస్ట్ టైం మనం ఈ యొక్క కోర్సు గురించి మనం బ్రీఫ్గా చర్చించుకున్నాం. అంటే ఈ యొక్క ఇప్పుడు మనం ఏం చర్చించుకుంటున్నాం దాని మీద, మన యొక్క ఆత్మ సాక్షాత్కారం కోసం జనరల్గా ఈ కోర్స్ ఒక 6 సెషన్స్లో ఉంటుంది, 6 సెషన్స్లో. అందులో మెయిన్గా సంతోషం గురించి వెతకడం, దాని మీద మెయిన్ టాపిక్ లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నాం. దీని గురించి మళ్ళీ ఈ వారం కూడా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వారం భగవంతుడు ఉన్నాడని మనం ఎలా నిరూపించగలం, దానికి ఏమన్నా మనకి సాక్ష్యాలు ఉన్నాయా, వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఆత్మ అంటే ఏంటి, ఆత్మకి నిజంగా ఉనికి ఉందా, ఏమన్నా మనం సైంటిఫిక్గా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించచ్చా, అది మనం తర్వాత వచ్చే వారం నెక్స్ట్ చూడొచ్చు. తర్వాత భగవంతుడు ఎవరు, ఎలా ఉంటారు, వాటి గురించి, ఇంకా మంచివారికి చెడు ఎలా జరుగుతుంది, ఇది అందరికీ వచ్చే క్వశ్చన్. ప్లస్ ఈ యొక్క మనం భగవద్గీత నేర్చుకున్నది మన జీవితంలో ఎలా అప్లై చేయగలం, ఇవన్నిటి గురించి మనం చర్చించుకుందామని మనం డిస్కస్ చేసుకున్నాం. సో లాస్ట్ టైము ఈ యొక్క టాపిక్ గురించి మనం మాట్లాడుతూ సంతోషం గురించి వెతకడం అనేది, దాని గురించి చూస్తూ మనకి రకరకాల వర్గీకరణ అంటూ ఉంటే దానికి ఒకటి తేడా ఉంటుంది, ఒకటి సమానంగా ఉంటాయి అని మనం చర్చించుకున్నాం. అందులో మన జీవరాశులన్నిటిని మనం వర్గీకరించాలి అంటే 2 రకాలుగా వర్గీకరించవచ్చు, మనుషులు, మిగిలిన జీవులందరూ. సో అట్లా 2 కేటగిరీలుగా మనం విభజించినప్పుడు మానవులు, జంతువులు, వాటిలోకి పోలికలు ఉంటాయి, తేడాలు ఉంటాయి. పోలికల గురించి మనం చేసుకుంటే ఆహార, నిద్ర, భయం, మైథునం, ఇవి రక్షణ, ఇవన్నీ 4 ఎప్పుడు జంతువులకి మనుషులకి కామన్గా ఉంటాయి. అవి చిన్న లెవెల్లో చేయొచ్చు, కానీ మనుషులు సాఫిస్టికేటెడ్గా చాలా హై లెవెల్లో ఇవన్నీ చేయొచ్చు అన్న. కాకపోతే ఇవన్నీ సేమ్ ఉంటాయి, అది మనం చర్చించుకున్నాం. ఆహార, నిద్ర, మైథునం, రక్షణ అనేవి. తర్వాత కానీ తేడాలు ఏంటి అనే దాని మీద మనం డిస్కస్ చేసుకుంటూ, మనుషులకి ఎక్కువ ఆధ్యాత్మిక ఆలోచన చేసే ఆ యొక్క మనస్తత్వం ఉంటుందన్నమాట. అవి జంతువులు ఆలోచించలేవు. దేని గురించి, మనం ఎవరం, మనం ఏంటి, ఈ యొక్క పరిస్థితుల గురించి, అన్నిటి గురించి జంతువులు పెద్దగా ఆలోచించలేవు అన్నమాట. సో దాని గురించి మనం కూడా చర్చించుకున్నాం. ఆనందాన్ని ఎక్కువ అనుభవించాలి, రకరకాల ఆనందాల గురించి మనం చర్చించుకున్నాం. అందులో మనుషులకి ఇంకా చాయిస్, ఎంపిక, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే ఆలోచన ఉంటుంది. అట్లాగే మనుషులు వాళ్ళు చేయాలనుకున్న పని మీద దృఢ సంకల్పంతో చేయగలుగుతారు. అట్లా ఇవి కొన్ని ప్రత్యేకతలు అన్నమాట మనుషులకి. కాబట్టి మనకి మనిషి జన్మ వచ్చింది కాబట్టి మనకి ఇలా ఎన్నో ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించబడినవి కాబట్టి మనం ఈ యొక్క మనిషి జన్మని సద్వినియోగం చేసుకోవాలి అని మనం కొంచెం చర్చించుకున్నాం. ఇంకా సంతోషం గురించి 4 రకాల ఆనందాల గురించి కూడా మాట్లాడుకున్నాం. అంటే మనకి ఆనందం ఎలా వస్తుంది అని అనుకున్నప్పుడు శారీరక లెవెల్లో, ఇంద్రియాల ద్వారా వచ్చే ఆనందం ఒక లెవెల్లో ఉంటుంది. తర్వాత మనసు, ఎమోషన్స్ ద్వారా వచ్చేది, ఇంకా మన ఇంటెలిజెన్స్ ప్లస్ ఈగో ఆ లెవెల్లో వచ్చేది. తర్వాత ఆధ్యాత్మికంగా వచ్చే ఆనందం, నిజంగా ఆత్మ ద్వారా వచ్చే ఆనందం, భక్తి ద్వారా వచ్చే ఆనందం. ఇలా ఆనందం అనేది రకరకాల లెవెల్లో ఉంటుంది. మనం ఏ లెవెల్లో అనుభవించాలనుకుంటే ఆ లెవెల్లో మనం అనుభవించడానికి మనం ప్రయత్నించవచ్చు. సో ఇందులో కూడా 2 రకాల ఆనందాల గురించి మనం చర్చించుకున్నాం. తాత్కాలికమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం. మిగిలిన మన శరీరం, మనసుకు సంబంధించినవి తాత్కాలికమైన ఆనందాలు. కానీ మనకి ఆత్మకు సంబంధించినది ఏవైతే ఉందో ఆధ్యాత్మిక ఆనందం, అది శాశ్వతమైనది. అది మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ మనం ఇలా మనిషికి ఇలా మంచి CEO, మంచి పొజిషన్ వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. వినియోగించకపోతే మనం లైక్ జంతువులు లాగా బతుకుతూ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా ఎన్నో సమస్యలు, మనుషులు చూస్తే
ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయేమో అనిపిస్తూ ఉంటుంది, రైట్? ఎంతో మందికి ఎన్నో నిద్రమాత్రలు తినాలి, ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. సో ఇట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి మనుషులకి. సో కాకపోతే మనం ప్రత్యేకమైన వాళ్ళం. మనకున్న మనకు ఒక ఉదాహరణ ద్వారా కూడా మనం చర్చించుకున్నాం. ఒక సిఇఓకి, ఒక కంపెనీలో ఒక ప్యూన్కి, సిఇఓకి ఇద్దరికి, ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తున్న సిఇఓకి ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ బాధ్యత. అట్లా ఇద్దరు జీవులే, కానీ మనిషికి ఎక్కువ మేధస్సు, ఎక్కువ ఆలోచన శక్తి అవన్నీ కల్పించారు కాబట్టి మనిషికి ప్రత్యేకమైన అనమాట. ఆ ప్రత్యేకమైన పొజిషన్, ఆ బాధ్యతని మనం చక్కగా నిర్వర్తించుకోవాలి. సో ఇది మెయిన్ పాయింట్. లాస్ట్ టైం మనం చూసాం, రైట్? మనిషికి జంతువులకి పోల్చుకుంటూ మనకి ఉన్న స్పెషాలిటీ, ప్రత్యేకతల్ని మనం అవగాహన చేసుకుంటూ దీన్ని మనం ఉపయోగించుకోవాలి అని అనుకున్నాం కదా. తర్వాత మనిషిగా ఉంటూ మనం దేనికోసం అందరం పరిగెడుతూ ఉన్నాం, దీని గురించి కూడా మనం కొంచెం బ్రీఫ్ గా డిస్కస్ చేసుకున్నాం. మనకి జనరల్ గా ఎవరినైనా మనం అడిగితే దేనికోసం మీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, స్టూడెంట్స్ని అడిగామనుకోండి, ఏం చెప్తారు? నేను బాగా చదువుకొని మంచి ర్యాంక్ రావాలి, మంచి ర్యాంక్ వస్తే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే మంచిగా డబ్బులు వస్తాయి, మంచిగా డబ్బులు వస్తే మంచిగా అన్ని సదుపాయాలు వస్తాయి, అన్ని సదుపాయాలు వస్తే దాని ద్వారా సుఖం వస్తుంది. లేకపోతే మామూలుగా ఎంప్లాయీ, జాబ్ చేసేవాళ్ళు డబ్బుల కోసం నేను ప్రయత్నిస్తానని చెప్తారు, డబ్బులు వస్తే ఆనందం వస్తుంది అని. అలాగే పదవి కోసం, పదవి వస్తే నాకు స్టేటస్ వస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళినా గౌరవం వస్తుంది, ఆ గౌరవం వస్తే నాకు అందులో ఆనందం ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కళ్ళు వెతుకుతున్నది ఒకటే వస్తువు, అది ఆనందం కోసం. కానీ ఆ వెతికే ఆనందం అంటే దీని ద్వారా వస్తుంది అని చెప్పి దానికే పరిమితం అవుతూ ఉన్నాం అనమాట. అంటే అల్టిమేట్ గా మనం వెతికేది ఆనందం కోసం ప్రతి ఒక్కళ్ళు. సో ఆ విషయాన్ని మనం ఎక్కువ ముందుగా గుర్తుపెట్టుకోవాలి అని మనం కూడా చర్చించుకున్నాం. అంటే మనకి ఇంటర్మీడియట్ గోల్, అంటే మధ్యలో ముందు ఉండే గోల్ కనబడతాయని శాశ్వతంగా ఉండే గోల్స్, లక్ష్యాలు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, మర్చిపోతూ ఉంటాం. సపోజ్ ఒకరు డబ్బు సంపాదించడంలో మునిగిపోయారు అనుకోండి, ఆ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఉంటుంది. డబ్బు ఎందుకు సంపాదిస్తున్నాము, అది దాని తర్వాత వచ్చే ఆనందం, వాటి గురించి అవన్నీ మర్చిపోతారు అనమాట. సో అట్లా పేరు కానీ అలా అవన్నీ ఉంటాయి. సో బేసిక్ గా మనం వెతికేది సుఖం కోసం అని మాత్రమే. అది రకరకాల పరిస్థితుల్లో, రకరకాల ప్లేసుల్లో మనం వెతుకుతున్నాము అని మనం అర్థం చేసుకున్నాం, రైట్? ఆనందం కోసం మనం వెతుకుతూ ఉన్నాం. సో దీనికోసమే అందరూ ఏ పని చేసినా, ఎన్ని చేసినా ఈ ఆనందం కోసమే వెతుకుతూ ఉన్నారు అని అర్థం చేసుకున్నాం. ఈ ఆనందం కూడా మనం రెండు రకాలు, శాశ్వతమైన ఆనందం, తాత్కాలికమైన ఆనందం అని చర్చించుకున్నాం. తాత్కాలికమైన ఆనందానికి అది మనం లాస్ట్ టైం ఏం చర్చించుకున్నాం, దానికి మొదలు ఉంటుంది, దానికి అంతం ఉంటుంది. అంటే మనం కంటిన్యూస్ గా దాన్ని ఆనందాన్ని అనుభవించలేము అనమాట. అది అలాంటిది తాత్కాలికమైన ఆనందం. అట్లాగే టెంపరీ అంటే ఒక రిలేటివ్ గా ఉంటుంది, అంటే మధ్యలో కొన్ని సమస్యలు ఉంటాయి, మధ్యలో సమస్యల మధ్య గ్యాప్ వస్తే అది ఆనందం అనుకోవచ్చు. ఎలా అంటే ఎన్నో ఆఫీస్లో ఎన్నో ఒత్తిడి ఉంది, 5 రోజులు 6 రోజులు చాలా చాలా కష్టపడి ప్రెజర్ తోటి అన్ని పని చేసినప్పుడు ఒక రోజు సెలవు వస్తే చాలా ఆనందంగా ఒత్తిడి పోయినట్టు ఉంటుంది. అంటే నిజంగా అది చూస్తే అది అంటే మనం కష్టపడుతున్న దాని నుంచి మధ్యలో ఒక రిలీఫ్ వచ్చింది అనమాట. సో అట్లాంటిది, అది టెంపరీ హ్యాపీనెస్ అని అనొచ్చు. అట్లాగే అది ఎప్పుడైనా సరే దానికి అంతం అయిపోవచ్చు అనమాట, తాత్కాలిక ఆనందం. కానీ శాశ్వతమైన ఆనందం గురించి మాట్లాడినప్పుడు అది శాశ్వతంగా ఉంటుంది, అది ఒక దాని తర్వాత ఎండ్ అవ్వదు, తర్వాత అది దానికి చాలా ఆనందంగా ఉంటుంది అని మనకి శాశ్వతమైన ఆనందం గురించి కూడా చెప్పబడింది అనమాట శాస్త్రాల్లో. కానీ ఇది మనకి తెలియక, అలా ఒక ఆనందం ఉంటుంది అనే విషయం తెలియక మనం ఓన్లీ తాత్కాలిక ఆనందాల కోసమే మనం ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఇది కూడా మనం కొంచెం చర్చించుకుంటూ ఉన్నాం. తర్వాత ఈ యొక్క శాశ్వతమైన ఆనందం కోసం వెళ్తూ ఉన్నాం, కానీ ఈ ఆనందాన్ని ఏమి ఆపుతుంది మనకి? మనం జనరల్ గా ఎప్పుడూ 2 పనులు చేస్తూ ఉంటాం. ఒకటి ఆనందం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం,
ఇంకొకటి ఆనందం, లైక్ జనరల్ గా ఆనందం రాకుండా ఉండడానికి మనకి ఏది ఆపుతుంది? ఎవరన్నా చెప్పగలరా? సంథింగ్. మనం అందరం ఆనందం కోసం ప్రయత్నిస్తున్నామని తెలుసు, కానీ ఆనందం రాకుండా ఏమి ఆపుతుంది మనకి? ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. Yes. కోరికలు ప్రభుజీ. Yes. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. మాయా మాయా ఆపుతుంది ప్రభుజీ. మాయా, కోరికలు, మన కోరికలు, ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పాలనుకున్నారా? మనలోని స్వార్థం ప్రభుజీ. మనలోని స్వార్థం, రైట్. కష్టాలు ప్రభుజీ. కష్టాలు, ఎవరు రుక్మిణి మాతాజీ చెప్పారు కష్టాలు అని చెప్పి, రైట్. మనకు ఆనందం రావాలి అని అనుకుంటాం, ఇంకా ఇవన్నీ మాయా, ఇవన్నీ మన కోరికలు ఇవన్నీ ఉన్నాయి. సో ఆనందం రాకుండా ఇలా కష్టాలు ఇవన్నిటిలోనూ మనం మునిగిపోయి ఉంటాం. కాబట్టి మనకి ఆనందం రాకుండా దుఃఖం కూడా వస్తూ ఉంటుంది. సో మన జీవితం ఆనందం కోసం ప్రయత్నిస్తూ ఉంటాం ఒక పక్క నుంచి, ప్లస్ ఈ యొక్క ఆనందాలని రాకుండా మనకి ఈ యొక్క కష్టాలు, సమస్యలు ఏవైతే ఉన్నాయో దీన్ని మన జీవితం నుంచి తొలగించుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం, రైట్. కష్టాలు అనేవి మనకి ఎప్పుడు మన జీవితంలో సమస్యల కింద ఎప్పుడూ వస్తూ ఉంటాయి, రైట్. సో దీనికి ఒక ఉదాహరణగా ఒకటి చెప్తారనమాట. ఒక రాజు ఒక చాలా మంది జైల్లో చాలా మంది శిక్షలు అనుభవిస్తున్నారు అనమాట. రాజు బహుమతిగా, మీలో ఎవరన్నా నాకు ఒక బహుమతి ఇస్తే ఆ బహుమతి ఎలా ఉండాలంటే, నేను దాన్ని చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉన్నప్పుడు అది చూస్తే నాకు ఆనందం పోవాలి, అలాగే నేను చాలా దుఃఖంగా ఉన్నప్పుడు అది చూస్తే నాకు ఆ దుఃఖం పోవాలి. అలాంటి బహుమతి ఇస్తే మిమ్మల్ని నేను వదిలిపెడతాను అని చెప్తారన్న. అక్కడ ఉన్న వాళ్ళందరూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏముంటుంది ఆనందాన్ని, అంటే ఆనందంలో ఉంటే దాన్ని చూస్తే ఆనందం పోవాలంట, దుఃఖంలో ఉన్నప్పుడు చూస్తే ఆ దుఃఖం కూడా పోవాలి. అలా 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 ఆలోచించి అందులో ఒక వ్యక్తి ఒకటి ఆలోచించి ఒక ఉంగరాన్ని ఇస్తాడనమాట. ఆ ఉంగరం మీద ఒకటి రాసి ఇస్తాడనమాట. రాసి ఇచ్చి రాజుకి ఇస్తాడు. ఇది చూడండి, మీకు కష్టాలు ఉన్నప్పుడు కానీ సుఖాలు ఉన్నప్పుడు కానీ దీన్ని తీసుకొని చూడండి, మీకు తెలుస్తాయని. సో రాజు దాన్ని తీసుకున్నాడు. కొన్నిసార్లు తర్వాత ఎన్నో సమస్యల కింద వచ్చినాయి అనమాట రాజుకి. ఎన్నో సమస్యల కింద వస్తే ఏం చేయాలో అన్ని కష్టాలు పడి అన్ని చూసి గుర్తుకొచ్చింది, అతను ఇచ్చాడు కదా ఈ కష్టం తీరడానికి, ఏమవుతుందని చెప్పి ఆ ఉంగరాన్ని తీసి చూస్తాడనమాట. చూస్తే అందులో ఏం రాసి ఉంటుందంటే, ఇది కూడా వెళ్ళిపోతుంది, ఈ పరిస్థితి కూడా వెళ్ళిపోతుంది అని రాసి ఉంటుంది అన్నమాట. వెంటనే ఈ కష్టం అనేది తాత్కాలికం, తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇది ఆగిపోతుంది అని ఒక రకమైన హోప్ లాగా వచ్చి కొంచెం తనకి శాంతి లాగా లభించింది అనమాట. తర్వాత కొన్నాళ్ళ తర్వాత అనుకున్నట్టే అలా కొన్ని కష్టాలు తొలగినాయి. కొన్నాళ్ళ తర్వాత ఎన్నో విజయాలు సాధించాడు, ఎంతో సుఖం వచ్చింది. సడన్ గా సుఖంలో గుర్తుకొచ్చింది అనమాట. అందులో అది కూడా చూడాలని చెప్పి అప్పుడు కూడా చూశాడు. చూస్తే ఈ పరిస్థితి కూడా వెళ్ళిపోతుంది అని రాసి ఉంటుంది అనమాట. అంటే సుఖం కూడా ఒక సమయం తర్వాత వెళ్ళిపోతుంది. సో ఈ యొక్క భౌతికమైన సుఖాలు, భౌతికమైన దుఃఖాలు అనిత్యాలు అనమాట, వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ విధంగా ఆ రాజు వెంటనే అర్థం చేసుకుని వాళ్ళకి ఆ బహుమతికి వాళ్ళని అందరినీ రిలీజ్ చేశారన్నమాట. సో అట్లా మనకి ఈ యొక్క మనకి హిందీలో అంటారు కభీ ఖుష్ కభీ గమ్, అంటే కొంచెం సమస్యలు కొంచెం ఆనందాలు, ఇలా జీవితంలో మనకి నడుస్తూ ఉంటాయి, రైట్. సో ఇవన్నీ మన జీవితంలో నడుస్తూ ఉన్నప్పుడు సమస్యలు ఉన్నాయి, మనకి ఆనందం రాకుండా మన ఆనందం కోసం ప్రయత్నం చేస్తాం, సమస్యలు ఉన్నాయి. సో ఈ సమస్యలు మనకి ఏమేమి రకాలుగా సమస్యలు ఉంటాయి అనేది, మనకి ఎవరన్నా ఏమేమి సమస్యలు మన జీవితంలో ఫేస్ చేస్తూ ఉంటాం, ఎవరన్నా చెప్తారా? దీనికి మనకి పెద్దగా రీసెర్చ్ చేయక్కర్లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు.
సో జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి మన జీవితంలో మనం అనుభవించే కష్టాలు. ఎస్ మాతాజీ. డబ్బు సమస్యలు ఉంటాయి ప్రభుజీ. ఎకనామిక్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇంకా హరే కృష్ణ ప్రభుజీ. ఫ్యామిలీకి సంబంధించిన సమస్యలు ఉంటాయి ప్రభుజీ. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే అందులో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ సంథింగ్. హరే కృష్ణ ప్రభుజీ. ఆరోగ్యపరంగా సమస్య అంటే ఆరోగ్యం బాగాలేదని బాధపడడం. హెల్త్ ప్రాబ్లమ్స్. కరెక్ట్. పిల్లల ద్వారా పిల్లలు చెప్పిన మాట రిలేటివ్స్. ఓకే, ఇంకా ఎస్ మాతాజీ. ఇంటి లోపల సమస్యలు ప్రభుజీ. ఏంటి మాతాజీ? ఇంటి లోపల సమస్యలు ఉన్నప్పుడు కూడా బాధలు కలుగుతాయి. ఇంటి లోపల అంటే సంథింగ్ లైక్ రిలేటివ్స్, రైట్? సంథింగ్ రిలేటివ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్ సంథింగ్ అలా. అట్లాంటి పరిస్థితి. ఓకే, ఇంకా హరే కృష్ణ. మన చుట్టూ ఉండే మనుషులతో కూడా ప్రాబ్లమ్స్ ప్రభు, వాళ్ళతో కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది. అదర్ మెంబర్స్. ఓకే, ఎస్ ప్రభు. ఇంకా రమేష్ ప్రభు. ప్రభుజీ. ఎస్ ప్రభు. సమస్యలు రెండు రకాలు. ఒకటి నార్మల్ గా హ్యూమన్ లైఫ్ లో ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఆర్థిక సమస్యలైనా కానీ, లేదంటే కుటుంబ సమస్యలు, పుట్టగానే కొంతమందికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఒక అవయవం పని చేయకపోవచ్చు. అవన్నీ నార్మల్ సమస్యలు. కానీ మెయిన్ సమస్యలు ఏంటంటే మనిషి తనకు తానుగా తెచ్చుకున్న సమస్యలు. లైక్ తను అయ్యే అరిషడ్ వర్గాలు కానీ, సప్త దుర్గుణాలు, వీటిలో బ్యాడ్ హ్యాబిట్స్, వాటి వలన తనకు తాను లైక్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అవ్వచ్చు, అజ్ఞానం, ఏ రీజన్ అయినా అవ్వచ్చు, వాటి ద్వారా తెచ్చుకున్నవే పెద్ద సమస్యలు. మిగతా కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్ని చాలా చిన్నవి. అవి సమస్యలు కావు, ఎందుకంటే తను పరిష్కరించుకోగలడు. తను పరిష్కరించుకోగలిగే శక్తి దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఓకే, ఫైన్. అవును ప్రభు. ఎస్ ప్రభు. ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రకృతి ద్వారా వచ్చాయి భూకంపాలు. ప్రకృతి ద్వారా వచ్చాయి, లైక్ ప్రకృతి వైపరీత్యాలు. సో ఇలా మనకి ఎన్నో రకాల సమస్యలు ఉంటూ ఉన్నాయన్నమాట, రైట్? ఇలా మనం చాలా రకాల సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో దీనికి మనకి సపోజ్ మన శాస్త్రాల్లో కూడా కొన్ని రకాలుగా వివరణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. సమస్యలు అవి చిన్నవైనప్పటికీ మన కర్మలో ఒక భాగాలే కదా ప్రభుజీ. ఆరోగ్యపరంగా వచ్చేటివైనా, ఇంటి పిల్లల ద్వారా గాని, మన ఇంట్లో వాళ్ళ ద్వారా కూడా ఒక కర్మానుసారమే వస్తాయి కదా ప్రభుజీ. అట్లా ఎస్ మాతాజీ. వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, మనం కంటిన్యూ చేద్దాం మన డిస్కషన్. ఎస్. సో మన శాస్త్రాల్లో వీటిలన్నిటికి సమస్యల గురించి మాట్లాడుతూ 3 రకాలుగా కొంచెం క్లాసిఫై చేశారనమాట. సో ఇందులో కూడా 2 రకాల క్లాసిఫికేషన్స్ చేశారు. జస్ట్ కొన్ని తాత్కాలికమైన సమస్యలు ఉంటాయి, కొన్ని శాశ్వతమైన సమస్యలు ఉంటాయి. సపోజ్ తాత్కాలికమైన సమస్యలు అనుకోండి, కొన్ని సమస్యలు కొంచెం మందికి మాత్రమే ఉండొచ్చు, రైట్? కొన్ని సమస్యలు అందరికీ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరన్నా ఏదైనా లా కేసులో, ఏదైనా కోర్టు కేసులో ఇరుక్కుని లా కేసుకి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? సో ఎవరో చాలా మంది వెళ్ళకపోయి ఉండొచ్చు. సో మీకు ఆ యొక్క లాయరు ఉన్నారా లేదా అనే విషయం మీకు పెద్దగా అది పెద్ద సమస్య కాదనమాట. సో అట్లా కొన్ని కొంచెం మందికి మాత్రమే ఉంటాయి, కొంచెం మందికి ఉండవు. సో అలాంటివి కొన్ని తాత్కాలికం అనొచ్చు. అలాగే కొన్నిసార్లు ఒక్కొక్క సమయంలో ఆర్థిక సమస్యలు అన్నాం. ఆర్థిక సమస్యలు ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో ఉండొచ్చు, ఒక్కొక్క సమయం తర్వాత ఆర్థిక సమస్యలు తీరిపోవచ్చు, అంటే కొంచెం సమయం తర్వాత అది పోతుంది అనమాట. అలాగే ఫ్యామిలీ రిలేటివ్స్లో అప్పుడప్పుడు రిలేషన్షిప్లో కొంచెం సమయం ఉండొచ్చు, కొంచెం సమయం తర్వాత మళ్ళీ అవి పోవచ్చు అనమాట. అలాగే అందరికీ ఉండవు, ఓన్లీ కొంచెం మందికే ఉండొచ్చు.
సో అట్లా తాత్కాలిక సమస్యలు ఒకటి రిలేటివ్ గా కొంచెం మందికే ఉంటాయి, ఇంకొకటి కొంచెం సమయం మాత్రమే ఉంటాయి, అందరికీ ఉండకపోవచ్చు, ఇట్లా ఉంటాయి. కానీ ఇంకొక రకమైన కేటగిరీ ఏం చెప్పారంటే శాశ్వతమైన సమస్యలు అన్నమాట. శాశ్వతమైన సమస్యలు అంటే దీనికి 3 కేటగిరీలు చెప్పారు. 3 ఎలా అంటే ప్రతి ఒక్కరికి ఇది వస్తుంది, ఒకళ్ళు చెప్పలేరు అనమాట ఇది నాకు రాదు అని, ఆ విధంగా. అట్లాగే ఎవరు దాన్ని కావాలి అని అనుకోరు, అలాగే ఎవరు దాని నుంచి తప్పించుకోలేరు. సో అంటే ప్రతి ఒక్కరికి వస్తుంది అది, ఎవరు దాన్ని రావాలనుకోరు, కానీ ఎవరు దాన్ని తప్పించుకోరు. దాన్ని నిజమైన సమస్యలు లేకపోతే శాశ్వతమైన సమస్యలు అన్నారనమాట. సో అవేంటో మనం కొంచెం చూద్దాం. సో బేసిక్గా మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నవి 3 రకాలుగా మనం కేటగరైజ్ చేయొచ్చు, విభజించవచ్చు అనమాట. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ చెప్పారు కదా, ఆ 3 మన మనస్సు శరీరం దీని ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ని ఆధ్యాత్మిక అంటారనమాట. ఆధ్యాత్మిక అంటే మన మనస్సు మన శరీరం ద్వారా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఒక ఈ లైక్ వేరే జీవుల ద్వారా వచ్చేది దాన్ని ఆది భౌతిక అంటారు. సపోజ్ మనకి దోమ కుట్టింది అనుకోండి, మలేరియా వచ్చింది అనుకోండి, వేరే దోమ ద్వారా వచ్చింది, రైట్? అది ఆది భౌతిక, వేరే జంతువుల ద్వారా వచ్చింది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు మీరు చెప్పినట్టు దీన్ని ఆది దైవిక అంటారు. సో ఇక్కడ మనం చాలా ప్రాబ్లమ్స్ రాసుకున్నాం కదా, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ లేకపోతే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, వీటిని కూడా మనం ఈ 3 కేటగరైజ్ చేయొచ్చు అనమాట. హరే కృష్ణ. సో సపోజ్ మనకి మన యొక్క హెల్త్ ప్రాబ్లం ఉన్నాయనుకోండి, అది మనం ఆధ్యాత్మిక, మన యొక్క మనస్సు మన యొక్క శరీరం ద్వారా వచ్చింది. అలాగే మనకి ప్రకృతి వైపరీత్యాలు ఎవరో అన్నారు, ప్రకృతి సునామీ రావడం, ఎక్కువ వేడి రావడం, ఎక్కువ చలి రావడం, రైట్? మనకి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. వేసవి కాలంలో ఎంత ఎక్కువ వేడి ఎందుకు ఉందండి, ఎంత చలి ఎక్కువ ఉందని అనుకుంటూ ఉంటాం. అదంతా ప్రకృతి ద్వారా మనకు వస్తుంది. అంటే ఆది దైవిక, ఎక్కువ వర్షాలు పడితే ఒక్కొక్కసారి తుఫాన్లు వస్తూ ఉంటాయి. అట్లాగే వేరే మళ్ళీ ఫ్యామిలీ లైక్ వేరే మీరు చెప్పారు అంతకుముందు, వేరే జీవులు వచ్చి వేరే వాళ్ళ ద్వారా మనం కష్టాలు అనుభవిస్తామని చెప్పి. సో అది వేరే వాళ్ళ ద్వారా మనకి అనుభవించే కష్టాలు అన్నమాట. సో అట్లా ఈ 3 ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 3 ప్రాబ్లమ్స్తో పాటు 4 రియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో ఈ 3 మనం నిజమైన సమస్యల గురించి మనం మాట్లాడుకుంటూ ఇది డిస్కస్ చేసాం. అందరికీ వస్తుంది, ఎవరు దాన్ని రావాలని కోరి ఎవరు దాన్ని ఆపలేరు అని. సో అలాంటి సమస్య మీరేమన్నా చెప్పగలరా? ఏమన్నా ఉన్నాయా మనకి? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. జన్మ మృత్యు జర వ్యాధులు, వాటి నుంచి తప్పించుకోలేముగా ప్రభుజీ. ఓకే, మీరు అన్ని చెప్పారు. సో దీనికి లైక్ అంటే కొంచెం వేరే వాళ్ళు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒక్కొక్క దాని గురించి సంథింగ్? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. Yes, జన్మ madam. అంటే పుట్టుక, జ్వరం అంటే జ్వరం వ్యాధి. మనకు వ్యాధి నచ్చుడు ప్రభుజీ, దాని గురించి పుట్టుక వ్యాధి అని మృత్యు వచ్చుడు, చనిపోవడం, జన్మ మృత్యు జర వ్యాధి. ఓకే, సో మీరు చెప్పినట్టు ఇది భగవద్గీతలో కృష్ణుడే స్వయంగా చెప్తారనమాట. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఇవి ఈ 4 సమస్యలు ఉన్నాయి అని చెప్పి, రైట్? సో మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. లైక్ వృద్ధాప్యం ఉందనుకోండి, మనకి వృద్ధాప్యంలో ఎన్నో లైక్ కష్టాలు ఉంటూ ఉంటాయి. లైక్ ఎన్నో లైక్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళకి ఎంతో సహాయం కావాలి, ఇలా లైక్ ఎన్నో కష్టాలు, నడవడానికి కష్టం, పక్కనికి వెళ్ళడానికి కష్టం. సో వృద్ధాప్యం అనేది దానిగా ఎన్నో కష్టాలు తీసుకొస్తూ ఉంటుంది, రైట్? ఒకసారి ముగ్గురు ముసలిళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో ఒక ఆయన
చెప్పారనమాట. ఏమనంటే, నాకు 70 ఏళ్ళు నేను ఎంత కష్టపడినా నాకు లైక్ నేను నా మీడిని నేను పాస్ చేయలేకపోతున్నాను అని చెప్తాడన్నమాట. అయితే ఇంకో ఆయన నాకు 80 ఏళ్ళు నేను ఎంత కష్టపడినా నేను నా కడుపుని లైక్ నా మోషన్ అవ్వట్లేదు అని ఆయన కష్టాలు ఆయన చెప్పుకుంటాడు అన్నమాట. ఇంకో 90 ఏళ్ళు ఇంకో అతను చెప్తాడు, నాకు 90 ఏళ్ళు నాకు పొద్దున్నే 7 కల్లా నా యూరిన్ క్లియర్ అయిపోతుంది, నాకు 8 కల్లా రెగ్యులర్గా నా యొక్క స్టమక్ క్లియర్ అయిపోతుంది, 9 కల్లా నేను లెగిసిపోతాను అని చెప్తారన్నమాట. సో అంటే అలా వృద్ధాప్యంలో వాళ్ళ కష్టాలు వాళ్ళకి అన్నీ ఉంటాయి. అట్లాగే వ్యాధి, రైట్, వ్యాధి వచ్చినప్పుడు వ్యాధి అంటే జస్ట్ రైట్ ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయి. ఒకసారి లైక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని నుంచి లైక్ వాళ్ళ ఎన్నో అంత ఈజీ కాదనమాట. ఒకసారి డాక్టర్ గురించి చెప్తూ, డాక్టర్ ఎవరు అని అంటే అతను మనకి మన యొక్క వ్యాధుల్ని లైక్ హీ క్యూర్స్ ద ఇల్స్ బై హిస్ పిల్స్. అంటే మనకున్న వ్యాధులన్నిటిని అతను మందులు ఇచ్చి తగ్గిస్తాడు. తగ్గించిన తర్వాత మనల్ని తన యొక్క బిల్లులు ఇచ్చి మనల్ని చంపుతాడు అన్నట్టు చెప్తారు అన్నమాట. అట్లా సో అట్లా వ్యాధి ప్రాబ్లం అందరికీ తెలుసు, ఎన్నో మన దీన్ని ఎవరో తప్పించుకోలేరు. ప్లస్ దీని గురించి మాట్లాడుతూ ఎవరైనా వ్యాధిని రావాలి అని కోరుకుంటారా? ఎవరు రావాలని కోరుకోరు. కానీ అందరికీ ఇది ఎప్పుడో సమయంలో ఏదో వ్యాధి వస్తూనే ఉంటుంది, రైట్. చిన్న ఇబ్బందులన్నీ ఏవోటి ఉంటూనే ఉంటాయి. అలాగే మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఒకసారి ఒక వ్యక్తి లైక్ ముసలి వ్యక్తి అనమాట. ముసలి వ్యక్తి అయితే ఒక పూలు వచ్చిందనమాట. పూలు వస్తే తినడానికి పులి దగ్గరికి ముసలి వ్యక్తి వస్తే ఆ ముసలి అతను నా యొక్క రక్తం చాలా చాలా చల్లగా ఉంటుంది, నువ్వు వెళ్ళి ఒక బాగా యువకుడైన యంగ్ బ్లడ్ చాలా వేడిగా ఉంటుంది, అది తాగు, నన్ను తీసుకోవద్దు, నా రక్తం తీసుకోవద్దు అని చెప్తాడు అన్నమాట. అయితే ఆ పులి అంటుంది, నాకు ఇప్పుడు కూల్ డ్రింక్ తినే ఉద్దేశంలో ఉన్నాను నేను అని అంటది అనమాట. సో అట్లా ఈ మృత్యు, టైగర్, పులి లాంటి మృత్యు వచ్చినప్పుడు ఎవరు దాన్ని తప్పించుకోలేరు అనమాట. సో ఇది మనకి జనరల్ గా ఒకసారి ఎలా చెప్తారంటే, మృత్యు వచ్చినప్పుడు గరుడ పురాణం వాటిలో ఒక 42,000 తేళ్లు ఒకేసారి కుట్టినట్టు ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది అని కొన్ని వివరణలు కూడా ఉన్నాయన్నమాట. సో ఎందుకు అలా అనిపిస్తుందంటే, మనకి జనరల్ గా సపోజ్ మనకి రైట్ మనకి ఎన్నో అటాచ్మెంట్స్ ఉంటాయి, రైట్. మనకి ఇప్పుడు సపోజ్ మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఒక 10 రూపాయలు ఏవో పడిపోయినాయి దారిలో, మనకి ఏమీ పెద్ద అనిపించదు. 100 రూపాయలు పడిపోయినాయి, ఓకే పర్వాలేదు అనుకుంటాం. 500 రూపాయలు పడిపోయినాయి, ఎక్కడో ఏదో బాధగా ఉంటుంది. 1000 రూపాయలు పడిపోయినాయి, ఇంకా ఒక 20,000, 30,000, 1,00,000 అలా పోయినాయి అనుకోండి, దానికి దానికి ప్రపోర్షనేట్ గా మనకి బాధ పెరుగుతూ ఉంటుంది. మృత్యు సమయంలో మనకున్న అన్ని ఆస్తులు వదిలిపెట్టి వెళ్ళాలి. సో ఆ ఎమోషనల్ బాధ ఒకలాగా ఉంటుంది అనమాట. అట్లాగే మనం ఎవరైనా మనకి తెలిసిన రిలేటివ్స్ దగ్గర నుంచి దూరం అవుతున్నప్పుడు మనకి ఎంతో ఎమోషనల్ గా చాలా ఫీలింగ్స్ ఉంటాయి. మృత్యు అంటే మనకున్న ఈ రిలేషన్షిప్స్ అన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి. సో మళ్ళీ వాళ్ళని కలవడం అంటూ ఉండదు. కాబట్టి అది ఇంకో ఎమోషనల్ షాక్ అనమాట. సో అలా మన యొక్క అటాచ్మెంట్స్ మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత బాధ ఆ మృత్యు సమయంలో ఉంటుంది అనమాట. అందుకే మన శాస్త్రాలు డిటాచ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటాయి. సో ఇన్ జనరల్ మృత్యు అనేది ఎవరు కావాలని అనుకోరు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళు బతకడం కూడా కష్టమై నేను మృత్యువు రావాలి అని కోరుకుంటారు. సో అట్లా మృత్యువుని ఎవరు కావాలని కోరుకోరు, ఎవరు దాని నుంచి తప్పించుకోలేరు. మనం ఎప్పుడన్నా విన్నామా ఎవరైనా మృత్యువు నుంచి తప్పించుకున్నారని చెప్పి, రైట్. అట్లాగే ప్రతి ఒక్కరికి ఇది వస్తుంది. సో ఈ విధంగా ఈ 3
నిజమైన సమస్యల కింద మనకి శాస్త్రాలు చెప్పాయన్నమాట. అలా కాకుండా జన్మ అనేది కూడా మన శాస్త్రాలు సమస్య కింద చెప్పాయి. జన్మ మనకి ఎలా సమస్య అయింది? సో జన్మ జనరల్గా మనం ఎవరైనా పుడితే అది హ్యాపీ బర్త్డే అని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ జన్మ జరిగినప్పుడు పిల్లాడు పుట్టుతున్నప్పుడే ఏడుస్తూ పుడతాడు, రైట్? సో అలా అంటే తనకి కడుపులో ఉన్నప్పుడు మనకి జనరల్గా ఒక జైల్లో పెట్టి ఎక్కడికి కదలకుండా ఉంచితేనే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అట్లా ఈ కడుపులో 9 నెలలు ఉండాలి. అతనికి కాన్షియస్నెస్ చేతన అనేది చాలా తక్కువగా ఉన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అందుకే మనకి భాగవతంలో కపిల దేవుడి గురువు చెప్తారనమాట, కడుపులో ఏ విధంగా కష్టాలు అనుభవిస్తాడు జీవుడు, ఆ సమయంలో భగవంతుని కూడా ప్రార్థిస్తాడు అని కూడా చెప్తారు. సో ప్రతి ఒక్కరికి జన్మ అనే ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే వాళ్ళ కడుపులో వాళ్ళు అనుభవించేది అలా మదర్కి కూడా ఎన్నో కష్టాలు పడి ఆ జన్మనిస్తూ ఉంటుంది. ఇలా ఈ 4 ప్రాబ్లమ్స్ మనకి ఏమని చెప్పబడినాయి అంటే అందరికీ వస్తాయి, ఎవరు దాన్ని రావాలని కోరుకోరు, కానీ ఎవరు దాన్ని ఆపలేరు అని చెప్పబడినాయి అన్నమాట శాస్త్రాల్లో. సో మనకి సుఖం రావాలి అనుకుంటున్నాం. సుఖం రావాలి అనుకున్నప్పుడు మన 2 రకాల సుఖాల గురించి చర్చించాం. తాత్కాలికమైన సుఖం, శాశ్వతమైన సుఖం గురించి. అందులో ఆ సుఖం రాకుండా ఆపడానికి ఈ యొక్క సమస్యలు, ఈ సమస్యల్లో కూడా చాలా రకాల సమస్యల గురించి మాట్లాడుకున్నాం. అందులో 4 నిజమైన సమస్యలు ఉన్నాయి. జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనేవి అందరూ ఎవరో దాన్ని తప్పించుకోరు. ఎందుకంటే మిగిలిన సమస్యలు కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు, కొంచెం సమయం ఉండొచ్చు, కొన్ని సమయం వెళ్ళిపోవచ్చు, కానీ ఈ 4 సమస్యలు అనేది ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. సో మనం నిజంగా సుఖం రావాలి అనుకుంటే ఇలాంటి నిజమైన సమస్యలకి పరిష్కారం తీసుకురాగాలి. సో అంటే ఈ నిజమైన సమస్యలకి అసలు యాక్చువల్గా ఇలా మనం విన్నప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట, అసలు ఇలాంటి నిజమైన సమస్యకి ఎవరన్నా సాల్వ్ చేయగలరా, దీనికి అసలు నిజంగా పరిష్కారం అంటూ ఉందా అన్నట్టు కూడా మనం ఆలోచించవచ్చు. కానీ మనకి శాస్త్రాలు దీనికి కూడా నిజంగా సొల్యూషన్స్ ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి అని చెప్పబడింది అన్నమాట. సో ఇలాంటి నిజమైన సమస్యలని పరిష్కారం మనం ఎలా చేయొచ్చు అనే దాని మీద మనం కొంచెం డిస్కషన్ చేసుకుందాం, రైట్? సో మనకి జనరల్గా ఈ లోకంలో మనం సమస్యల్ని ఎలా సొల్యూషన్స్, ఈ యొక్క ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, సొల్యూషన్ కోసం మనం ఎలా ప్రయత్నిస్తాం? ఎవరన్నా కొన్ని సజెషన్స్ చెప్పగలరా? అనుకున్న ఈ సమస్యల్ని మనం సాల్వ్ చేయడానికి ఏ విధంగా ప్రయత్నిస్తూ ఉంటాం, ఏవి సాల్వ్ చేయొచ్చు మనకున్న ఈ సమస్యలకి? ఎనీ థాట్స్? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఇప్పుడు కృష్ణ చైతన్యంలోకి వచ్చాం కాబట్టి మనం హరినామ స్మరణ చేస్తా ఉంటేనే మన సమస్యలన్నీ అవే తొలగిపోతాయి అని తెలుసుకున్నాం ప్రభుజీ. ఇప్పుడైతే అంతకుముందు విషయాలు తెలియదు, అంతకుముందు దేని గురించి ఆలోచించే వాళ్ళం కాదు అసలు. కృష్ణ చైతన్యం వచ్చిన దేవుని మీద భారం ఏంటి? ఇన్ జనరల్ భౌతికంగా మనం ఎలా ఆలోచిస్తాం, అంతకుముందు ఏ విధమైన సొల్యూషన్స్ చేస్తే మనకున్న పరిష్కారాలన్నీ, సమస్యలన్నీ తీరుతాయి అని ఆలోచించే వాళ్ళం మనం జనరల్ గా. హరే కృష్ణ ప్రభుజీ. అంటే అంతకుముందు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా స్టడీ గానీ, హెల్త్ గానీ, ఇంకేదన్నా ప్రాబ్లం ఉంటే అది మనీ పరంగా, క్యాష్ పరంగా అయితే అది ₹1,00,000 విలువ అయ్యే సమస్య అయితే కాదు, ఇంతటితో అడ్జస్ట్ అవుదాము, మన దగ్గర ఒక 10,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయని దాంతోని సర్దుబాటు చేసుకొని ఆ ప్రాబ్లం నుంచి సార్ట్ అవుట్ అవుతాం. రిలేషన్షిప్ అయితేనేమో వాళ్ళు మాట్లాడితే మాట్లాడారు, లేకపోతే లేదు. హెల్త్ ఇష్యూ వస్తే మనం చూసుకోలేకపోతే సరే చిన్న హాస్పిటల్లో చూపించుకొని మన బడ్జెట్ కి తగ్గట్టుగా దాన్ని ఇంకా భగవంతుడి మీద భారం వేసేసి ఇంతే ఉంది అని అలా ఆ సమస్యని ఖచ్చితంగా మనం తీరవలేము, బట్ ఏదో ఒక రూపంలో దాన్ని సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళము అంతకు ముందైతే, భౌతిక సమస్య అయితే. ఓకే, యా, కరెక్ట్.
హరే కృష్ణ. ఇప్పుడైతే భగవంతుడి మీద దృఢమైన నమ్మకం ప్రభుజీ. హరినామ స్మరణ చేసుకుంటా ప్రహ్లాదుడు ఎట్లయితే ఎంత కష్టం వచ్చినా హరినామ స్మరణ చేసుకుంటా ఎట్లాగైతే భగవంతుని స్మరించిండో అట్లాంటి దృఢమైన నమ్మకం పెట్టుకోవాలి ఏ ప్రాబ్లం వచ్చినా అనుకుంటున్నా ప్రభుజీ. కాకపోతే ఫస్ట్ అయితే తెలకన్నా ముందు ఏమనుకుంటుంటామంటే ఎవరో చెప్పినాయి, పండితులు ఎవరో చెప్పినాయి, మనకు తెలియదు కదా. ఎవరైనా పండితులు వేరే వాళ్ళు చెప్పినాయి మనం విని వాళ్ళు చెప్పిన దాంట్లో ఫాలో అవుదాం అవుతుంటే మనకు ప్రభుజీ. అట్లా. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. సో యా, మీరు రకరకాలుగా మనం ఆలోచించే వాళ్ళం. సో జనరల్ గా మనకి మెయిన్ స్ట్రీమ్ వరల్డ్ లో మనం చూస్తే మనకున్న సమస్యలన్నీ కొంచెం మంది అంటా ఉంటారనమాట. మనం లైక్ భౌతికంగా చాలా లైక్ అడ్వాన్స్మెంట్, భౌతికంగా మనకి మెటీరియల్ సైన్స్ ఉంది కదా, మెటీరియల్ సైన్స్ మన ప్రగతి ఎంత ఎక్కువ ప్రగతి చేస్తే మనం అన్ని సమస్యల నుంచి బయటపడగలం అన్నట్టు చాలా కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సో అంటే మనం ఈ సైంటిఫిక్ గా లేకపోతే ఎంత అభివృద్ధి చెందితే అంత సమస్యలన్నీ తీరిపోతాయి అన్నట్టు మనకి ఈ యొక్క ఆలోచన ఉంటుంది అనమాట. సో మనకి ఒకసారి నలుగురికి ఒక లైక్ భౌతిక సమస్యలకి అంటే నలుగురికి ఒకసారి ఒక మంచి లాటరీ లాగా జరుగుద్ది అనమాట. ఒక విలేజ్ నుంచి ఉన్నట్టు ఉంటారు వాళ్ళకి ఏదో న్యూయార్క్ లో ఎంతో పెద్ద లాటరీ తగిలినట్టు న్యూయార్క్ కి వెళ్ళడానికి అవకాశం జరుగుతుంది అనమాట. వాళ్ళంతా అన్ని తీసుకుని అన్ని సర్దుకుని న్యూయార్క్ వెళ్తారు. అక్కడ చాలా పెద్ద 100 అంతస్తుల భవనం ఉంటుంది అన్నమాట. అందులో 100 అంతస్తుల భవనంలో వాళ్ళకి ఉండడానికి అవకాశం దొరుకుద్ది అనమాట. వాళ్ళు చాలా ఎంతో ఆనందపడుతూ ఉంటారు. సో వాళ్ళంతా మొత్తం అంతా సిటీ అంతా చూసి వెనక్కి వచ్చిన తర్వాత పైకి వెళ్దామని చెప్తే అప్పుడు లిఫ్ట్ పనిచేయదు అనమాట. లిఫ్ట్ పని చేయకపోతే సరే మనం అన్ని చూసినట్టు ఉంటుంది, మనం నడుచుకుంటూ పైకి వెళ్దామని చెప్పి నలుగురు నడుచుకుంటూ పైకి ఎక్కుతూ ఉన్నారనమాట. పైకి ఎక్కుతూ ఉంటే అందరూ ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, మేము అది చూసాం, ఇది చూసాం, ఇది చేసామని మొత్తం అందరూ చెప్తూ ఉన్నారనమాట. అలా ముగ్గురు చెప్పిన తర్వాత 4వ వ్యక్తి ఏం మాట్లాడతలేదనమాట. వాళ్ళు 99వ అంతస్తులోకి వచ్చారు. వచ్చిన తర్వాత నువ్వేం మాట్లాడతలేదు, నీ గురించి చెప్పు అంటే నాకు ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటంటే నేను గ్రౌండ్ ఫ్లోర్ లో నేను కీస్ మర్చిపోయాను ఈ రూమ్ కి అంటాడు అన్నమాట. అంటే 99 అంతస్తులు నడిచి పైకి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో నేను కీస్ మర్చిపోయాను అని చెప్తే వాళ్ళందరికీ అప్పుడు షాక్ తగులుతుంది అనమాట. సో అట్లా మనకి ఈ భౌతిక సమస్యలకి పరిష్కారంగా మనం ఎన్నో ఇవన్నీ ప్రగతి సాధించి ఇన్ని సృష్టించి ఇందులో ముందుకు వెళ్ళి ఇవన్నిటిని సాల్వ్ చేద్దామని అనుకున్నా ఎన్నో సమస్యలు మళ్ళీ వెనకాల వస్తూ ఉన్నాయన్నమాట. మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఏంటి మన సంస్కృతి ఏంటి, అంతా ఇలా నాశనమైంది, ఇవన్నీ నిజంగా తెలుసుకోవాలి అని మళ్ళీ వెనక్కి వచ్చి మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో అలా మనకి ఈ భౌతికమైన సమస్యలు, ఈ అడ్వాన్స్మెంట్ అనేవి కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు, కానీ పర్మనెంట్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేవు, రైట్? టెంపరీ ప్రాబ్లమ్స్ ని కొన్ని రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో ఉన్నారనుకోండి, ముంబైలో మనం చాలా మందికి ఉంటారు, చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తాం. లైక్ ముంబై నుంచి ఒక్కొక్కసారి ఎలా అడ్వైస్ చేశారంటే, మీరు ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఏ స్టేషన్ కన్నా ఏ దేశంలో ఎక్కడికైనా సరే మీరు గంటలో వెళ్ళిపోవచ్చు అన్నట్టు చెప్పారు. కానీ ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికే 3-4 గంటలు పడుతుంది అనమాట. ఇప్పుడు జస్ట్ ఉండేది 20 కిలోమీటర్లే, కానీ ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికే 4 గంటలు. అలా అంత ట్రాఫిక్ పెరిగిందన్నమాట. అంటే గాలిలో వెళ్ళడానికి మనకి ఈజీగా ఉంది, కానీ భూమి మీద నడవడానికి చాలా కష్టమైంది. అట్లాగే మనకి లైట్ ఈ ఒక సొల్యూషన్, మనం చాలా త్వరగా వెళ్ళగలం, కానీ
ముంబైలో లైక్ జనరల్గా ముంబైలో కానీ మెట్రోపాలిటన్ సిటీలో వాళ్ళు కారులో వెళ్తూ ఉంటే వాళ్ళు వాళ్ళు పీల్చే గాలి ఎంతో పొల్యూషన్ తోటి ఉంటుంది అనమాట. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ యొక్క లంగ్స్ మొత్తం పాడైపోతూ ఉంటాయి మొత్తం. సో అలా మనం భౌతికంగా మనకి ఏదో సుఖం కోసం అడ్వాన్స్ అవుదామని చెప్పి ఇవన్నీ చాలా త్వరగా వెళ్ళిపోదామని చెప్పి ఇవన్నీ నించుకున్నాం. కానీ అవి రివర్స్లో మనకి మరి వేరే రకాలైన ప్రాబ్లమ్స్ సృష్టిస్తున్నాయి అనమాట. అంతకుముందు జనాలు ఎడ్ల బండి మీద వెళ్ళేవారు, లేకపోతే గుర్రాల మీద వెళ్ళేవారు. వాటి మీద వెళ్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎందుకంటే అది స్లోగా వెళ్తాయి గుర్రాలు, లేకపోతే రోడ్ అంతా కొంచెం ఖరాబ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తున్నాం కానీ ఎన్నో సమస్యలు, రైట్? పొల్యూషన్, ట్రాఫిక్ జామ్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి మనకి. సో ఈ విధంగా ఒక ప్రాబ్లం నుంచి ఇంకొక ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంది అనమాట. అట్లాగే మనకి వేరే రైట్ మనకి ఇలాంటివి ఏమన్నా మీరు సంథింగ్ మనకి సొల్యూషన్ చేయాలనుకున్నాం కానీ అది ఇంకా ప్రాబ్లం అయింది, అట్లాంటివి ఏమైనా గెస్ చేయగలరా? మనకి చాలా ఎగ్జాంపుల్స్ కింద ఉంటాయి. మనం ఒక సొల్యూషన్ ఇద్దాం అనుకున్నాం కానీ దాని ద్వారా ఇంకా ఎక్కువ సొల్యూషన్ ప్రాబ్లం క్రియేట్ అయింది అనమాట. మొబైల్ ఫోన్స్ మనం ఏమనుకున్నాం, మొబైల్ ఫోన్స్ వస్తే అందరూ దగ్గరగా ఉండి అందరితోటి ఈజీగా మాట్లాడచ్చు అన్నట్టు అనుకున్నాం. కానీ ఆ మొబైల్ అందరితోటి ఈజీగా మాట్లాడచ్చని చెప్పి అందరూ దూరంగా వెళ్ళినా పర్వాలేదు, ఎంతో ఈజీగా మాట్లాడచ్చు అని అందరూ దూరంగా వెళ్తూ ఉన్నాం, రైట్? అట్లాగే ఎన్నో రేడియేషన్స్, మన దానికి క్యాన్సర్ రావచ్చు, అవన్నీ చాలా డేంజర్స్ ఉన్నాయి. ఇలా తర్వాత మనకి అది చాలా సొల్యూషన్, మనకి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తుంది అని అనుకున్నాం. కానీ ఆ మొబైల్ వల్లే ఎంతో మందికి ఎన్నో టెన్షన్. సమ్ టైమ్స్ నేను ఇక్కడ కోర్సులు ఆర్గనైజ్ చేస్తాను అనమాట, డీటాక్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ అని చెప్పి. అంటే వాళ్ళు ఎలా ఇక్కడికి వచ్చి 2 రోజులు వాళ్ళ మొబైల్ని ఒక వేరే చోట పెట్టి వాళ్ళు 2 రోజులు హాయిగా మొత్తం తిరగాలన్నమాట. అలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో మొబైల్ ఒక ప్రాబ్లం. ఇంకా ఏమన్నా ఎనీ గెసెస్? అదే ప్రభుజీ, ఇప్పుడు మీరు అన్నారు కదా పొల్యూషన్, ఎక్కడైనా మనం కార్ లోపల తొందరగా పోవాలని మాకన్నది అందరికి పొల్యూషన్ ద్వారా, ఇప్పుడు ఇండ్లు కట్టినప్పుడు కూడా అది పొల్యూషన్, మన కాలుష్యంగా, దాని ద్వారా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లను మనం అనుకుంటున్నాం కానీ మనకు చుట్టుపక్కల వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ అవుతుంది. కరెక్ట్. ఒక ఫ్యాక్టరీ ఉంటది ప్రభుజీ, ఆ ఫ్యాక్టరీ లోపల అది ఏదైతే అందులో వాడేటి దాన్ని బట్టి కూడా పొల్యూషన్ ద్వారా కూడా చుట్టుపక్కల వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతాయి. ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంది, దానివల్ల ఇంకో ప్రాబ్లం వస్తూ ఉంది అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ, ఫాస్ట్ గా ఫుడ్ రావాలి, ఎక్కువ బిజినెస్ కావాలి అని చెప్పేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయకోకుండా వాళ్ళు ఇట్లా కెమికల్స్ ఇవన్నీ ఫెర్టిలైజర్స్ అన్ని చేయటం వల్ల అది ఫాస్ట్ గా ఫుడ్ ఎంతమంది అయితే స్ట్రెంత్ పీపుల్స్ ఉంటున్నారో అంతమందికి అందుతుంది, కానీ నాణ్యమైనది దొరకపోయేసరికల్లా అదే లెవెల్లో ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకొని మళ్ళీ అట్టడుక్కి పడిపోతున్నాము. ఎంత ఫాస్ట్ గా అయితే పెరిగామనుకున్నామో మన ఆరోగ్యాన్ని అని గెస్ చేస్తున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. అట్లాగే మనకి మైక్రోవేవ్ ఓవెన్ అని చెప్పి కనిపెట్టారు, కానీ మైక్రోవేవ్ ఓవెన్ లో అన్నం ఏదైనా వండితే దానివల్ల ఎన్నో హెల్త్ హజార్డ్స్ వస్తాయి. అట్లా మనం ముందుకు వెళ్తున్నాం అనుకున్నా సరే వెనకాల నుంచి ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయన్నమాట, రైట్? కొంచెం మనకి ఇవి కొన్ని డాక్టర్లు మనకి ఒక్కొక్కసారి పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే ఒక రకమైన మందులు ఇస్తారు, దాని ద్వారా టెంపరీగా కొన్ని సొల్యూషన్స్ వస్తాయి, కానీ దాని ద్వారా నిజమైన ప్రాబ్లం లోపల ఉండిపోద్ది అనమాట, దాన్ని తీయం. సో అట్లా అది ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. సో అట్లా మనకి అడ్వాన్స్మెంట్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి కానీ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అలా జనరేట్ అవుతూ ఉన్నాయి. ఈ అలాగే బై ద వే అడ్వాన్స్మెంట్ వ్యతిరేకమని కాదు, అడ్వాన్స్మెంట్ వ్యతిరేకం అయితే మనం ఇవన్నీ
వాడం. కానీ ఇది నిజమైన సమస్యల్ని పరిష్కారం చేయట్లేదు. జన్మ మృత్యు జరా వ్యాధి అనే సమస్యల్ని ఇది పరిష్కారం చేయట్లేదు అని మనం తెలుసుకోవాలి. సో మనం ఎంత అడ్వాన్స్మెంట్ అయినా జన్మ మృత్యు జరా వ్యాధి అనే సమస్యకి పరిష్కారం ఉంటుందా? దానికి అవి ఉండదు అనమాట. సో మనకి చూస్తే టీవీ సైజు తగ్గింది కానీ మన సైజు పెరుగుతుంది, రైట్? మనకి ఎన్నో సదుపాయాలు వచ్చాయి, చాలా ఈజీగా అన్నం లైక్ వంట అది చేసుకోవడానికి. సో దానివల్ల వేరే ప్రాబ్లమ్స్, జెంట్స్ అందరికీ రిమోట్లో ఉండి ఎక్కడికి కదలకుండా ఏదో ఒకటి చేసుకునేటట్టు అన్నీ వస్తున్నాయి, దానివల్ల వాళ్ళకి ఇంకో సమస్యలు వస్తూ ఉన్నాయి, రైట్? మొబైల్ వచ్చింది, మొబైల్ ద్వారా ఎప్పుడు సులభంగా ఉంటుంది, అన్నిటిలోనూ ఇవన్నీ దొరుకుతాయి అనుకున్నాం. కానీ మనకి ప్రైవసీ అంటూ లేదు, ఎన్నో ఆరోగ్య సమస్యలు, ఒత్తిళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అణుబాంబులు సృష్టించారనుకున్నాం కానీ దాని ద్వారా మనం నగరాలే అన్నిటిని నాశనం చేసి ఒకరికి శాంతి లేకుండా మనం అవుతూ ఉన్నాం, లైక్ అలా ఎన్నో. లైక్ ఇంకొకటి, మన యుద్ధాల్లో మనం ఎంతో అడ్వాన్స్మెంట్ సాధించి ఎన్నో రకాలుగా ఈ యుద్ధాలు, ఈ మారణ హోమాలు చేయడానికి కనిపెట్టాం. కానీ దాని ద్వారా ఏం జరిగింది? ఎంతో మంది ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని చనిపోతూ ఉన్నారు, ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఎన్నో సమస్యలు యుద్ధాల వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇట్లా మనం వెళ్తూ ఉన్నాం అడ్వాన్స్మెంట్ అని చెప్పి, లేకపోతే దీని ద్వారా అన్ని సొల్యూషన్స్ జరుగుతూ ఉన్నాయని చెప్పి. కానీ ఎక్కడికి వెళ్తున్నామో ఎవరికి ఒక దిశ అంటూ ఉండట్లేదు అనమాట. అంటే అందరూ ఆనందం కోసమే ప్రయత్నిస్తున్నారు కానీ ఆ ఆనందం ఎక్కడ వస్తుంది అనే దాని మీద ఒక దిశ లేకుండా ఎక్కడ ఆనందం వస్తుందో తెలియకుండా వెళ్తూ ఉన్నట్టు అనమాట. సో అట్లా జరుగుతూ ఉంది, రైట్? సో మనకి ట్రాఫిక్ గురించి మాట్లాడుకున్నాం. మనం కారులో చాలా ఈజీగా వెళ్తామని చెప్పి చాలా పెద్ద ఫాస్ట్గా వెళ్ళే కారుని కనిపెడతాం, కానీ అన్ని కార్లు వచ్చినప్పుడు రోడ్లో ట్రాఫిక్లో ఇరుక్కుంటాం. అదే సమస్య, సొల్యూషన్ మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది, రైట్? ఎంతో మంది దాన్ని అప్లై చేసి దానికి మనకి ప్రాబ్లంగా క్రియేట్ అయింది, రైట్? సో అట్లా ఒక కత్తి ఉందనుకోండి, రైట్? ఇది అంటే మనకి డాక్టర్ చేతిలో ఆ కత్తి ఉంటే అది అతన్ని ఒక పేషెంట్ కాపాడడానికి ఉపయోగపడుతుంది. అదే కత్తి ఒక క్రిమినల్ చేతిలో ఉంటే అది ఒక హంతకుడుగా మారుస్తుంది, వేరే ఒకరిని ప్రాణాలు తీయచ్చు. సో ఈ యొక్క భౌతిక అడ్వాన్స్మెంట్ ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి అనే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. లైక్ ఈ యొక్క అణుబాంబులు ఇవన్నీ ఉన్నాయి, అన్నీ కనిపెట్టారు కానీ అణుబాంబులు ఒక వ్యక్తిగతంగా సెల్ఫ్ కంట్రోల్ లేదు అతనికి. దాన్ని నేను కంట్రోల్ చేయగలను, అతనికి ఆత్మ నిగ్రహం లేని వ్యక్తిలో ఉంది. అతనికి ఏదో రకంగా కోపం వచ్చింది అనుకోండి, వెంటనే అతను ఆ అణుబాంబుని చేసి వేరే వాళ్ళని చంపడానికి ప్రయోగించవచ్చు. సో అట్లా ఎన్నో రకాలైన ఈ యొక్క సమస్యలు మనకి వస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క సమస్యలు మనకి తాత్కాలికంగా కొన్ని సమస్యలని సాల్వ్ చేస్తాయి, అది మనం కాదంటలేదు. మనకి మంచి వెహికల్ ఉంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు, కానీ తాత్కాలికంగా ఆ సమస్యలని పరిష్కరిస్తాయి, నిజమైన సమస్యలను అవి పరిష్కరిస్తలేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అవి వేరే ఎక్కువ సమస్యలు కూడా అది దారి చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో మనకి నిజమైన సొల్యూషన్ కోసం మనం వెతకాలి, రైట్? మనం సరైన దానికోసమే వెతుకుతున్నాం. ఏంటది? మనం ఆనందం కోసం వెతుకుతున్నాం, కానీ ఆ ఆనందం ఎక్కడ వెతుకుతున్నాము అనేది మనకి తెలియట్లేదు అనమాట. తప్పుటి స్థలంలో వెతుకుతున్నాం. మనకి ఎడారి అనే పదం మనకు తెలుసు కదా. ఎడారి అంటే ఏంటి? ఎడారి అంటే ఎడారిలో ఉన్నప్పుడు మనకి ఎండమావి అన్నట్టు ఒకటి పదం ఉంటుంది. ఏంటంటే అక్కడ నీళ్లు ఉన్నాయి అనిపిస్తుంది కానీ అక్కడ నీళ్లు ఉండవు అన్నమాట. సో ఆ సూర్యుడు యొక్క కాంతి ఆ నేల మీద పడి, ఆ ఇసుక మీద పడి అక్కడ ఒక అలల్లాగా, ఒక సృష్టి, ఒక అలల్లాగా కనిపిస్తాయి, కానీ దగ్గరికి వెళ్తే అక్కడ నీళ్లు ఉండవు అనమాట. సో అట్లా అక్కడ లేని వస్తువు కోసం మనం వెళ్తే అక్కడ అది మనకి కనిపించదు అనమాట. సో అట్లా మనం వెతుకుతున్న ఆనందం కోసం, కానీ
సరైన ప్రదేశంలో వెతకట్లేదు, సరైన దిశగా మనం వెతకట్లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. సపోజ్ మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి. రెస్టారెంట్ని తెలుగులో ఏమంటాం మనం? ఏమంటాం? హరే కృష్ణ. హోటల్ ప్రభుజీ. హోటల్ తెలుగులో భోజనశాల ప్రభుజీ. భోజనశాల అంటాం, అయితే భోజన ఆలయం అంటాం, రైట్? భోజనాలయం పదం వినే ఉంటారు కదా, రైట్? అంటే ఎక్కడైతే భోజనం దొరుకుతుందో దాన్ని భోజనాలయం అంటాం. ఎక్కడ విద్య మనకి స్కూల్ ఏమంటాం? విద్యాలయం అంటాం, రైట్? ఎక్కడ విద్య దొరుకుతుందో అక్కడ దాన్ని విద్యాలయం అని మనం పిలుస్తున్నాం. లైబ్రరీకి వెళ్తే గ్రంథాలు లభిస్తాయి, దాన్ని మనం గ్రంథాలయం అని పిలుస్తూ ఉంటాం, రైట్? అట్లాగే అంటే ఎక్కడ ఏది దొరుకుతుందో దాన్ని ఆలయం అంటున్నారు అనమాట. అలా మన ఈ కృష్ణుడు ఈ భగవద్గీతలో ఈ యొక్క ప్రదేశాన్ని దుఃఖాలయం అని చెప్పాడు. అంటే దుఃఖాలు దొరుకుతాయి అన్నట్టు దీన్ని చెప్పారనమాట. సో అంటే మనకి దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పారు. సో కాబట్టి మనం వెతికే వస్తువు కరెక్ట్ గానే వెతుకుతున్నాం ఆహారం కోసం, కానీ ఈ యొక్క భౌతిక ప్రదేశం ఎక్కడైతే మనం ఈ భౌతిక ప్రపంచంలో దాన్ని వెతుకుతున్నామో దాన్ని దుఃఖాలయం అని పిలిచారనమాట. సో అట్లా పిలిచి అక్కడితో వదలలేదు. మనం ఈ యొక్క దుఃఖాలయంలో ఉన్న మనం భౌతికమైన జీవితం గడిపితే మనకి దుఃఖం వస్తుంది, కానీ అదే మనం ఆధ్యాత్మిక జీవితంతో తీసుకుంటే ఈ దుఃఖాలయం నుంచి మనం సుఖాలయంకి వెళ్ళొచ్చు. అలాగే ఎవరైతే భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారో అక్కడ శాశ్వతమైన ఆనందం లభిస్తుంది అని చెప్తారన్నమాట. సో కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఇక్కడ మనం భౌతికంగా మనం బతికితే మనం భగవంతుడు చెప్పినట్టు దుఃఖాలయం అని ఏదైతే అన్నారో దుఃఖం దొరుకుతూ ఉంటుంది అనమాట మనకి. సో మనకి సపోజ్ మనం రెస్టారెంట్కి వెళ్ళి నాకు మంచి పుస్తకం ఇవ్వండి అని మనం రెస్టారెంట్కి వెళ్ళి అడిగితే అతను మనం పిచ్చివాడిలాగా చూస్తాడు. అలాగే మనం లేకపోతే విద్యాలయానికి వెళ్ళి అక్కడ నాకు మంచి భోజనం పెట్టండి అంటే వాళ్ళు తేడాగా చూస్తారు. అలా మనం ఈ భౌతిక ప్రపంచంలో భౌతికంగా మనం బతుకుతూ నాకు సుఖం కావాలి అంటే అది కూడా ఒక రకంగా కొంచెం వేరేగా అడిగినట్టు అనమాట. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఎప్పటి వరకు మనం భౌతికంగా ఉంటామో అప్పటి వరకు అవి ఇలాంటి దుఃఖాలు, శాశ్వతమైన దుఃఖాలు, జన్మ మృత్యు జరా వ్యాధి అని మనం ఏవైతే చర్చించుకున్నామో అవి ఖచ్చితంగా ఉంటాయి. అవి కాకుండా ఇంకా వేరే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ఈ మూడు కష్టాలు ఉన్నాయి. కాబట్టి మనం మంచి విషయం కోసం వెతుకుతున్నాం ఆనందం, కానీ తప్పుడు ప్రదేశంలో తప్పుడు మార్గంలో వెతుకుతూ ఉన్నాం. కానీ మనకి శాస్త్రాలు భగవద్గీత మనం చదివితే దాని ద్వారా నిజమైన ఆనందం కోసం నిజంగా ఆనందం ఉంది, ప్లస్ ఆ నిజమైన ఆనందం మనం దీన్ని చక్కగా అధ్యయనం చేసి మన జీవితంలో పాటిస్తే అది మనం ఆ నిజమైన ఆనందాన్ని అనుభవించగలం అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయన్నమాట. సో అందువల్ల మనకి ఈ శాస్త్రాలను అర్థం చేసుకుని నిజమైన సుఖం కోసం మనం ప్రయత్నించాలి. సో ఈ విధంగా మనం లాస్ట్ క్లాసు ఈ క్లాస్లో మనం ఏ విషయం గురించి చర్చించుకున్నామో నేను మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తాను, రైట్? మనం జంతువులు మనుషులు గురించి చర్చించుకుంటూ 4 విషయాలు కామన్గా ఉన్నాయి. ఆహారం, నిద్ర, మైథునం, భయం కామన్గా జంతువులకి మనుషులు ఉన్నాయి. కానీ తేడాల గురించి చూస్తే మనుషులు ఈ యొక్క నేను ఎవరు, లేకపోతే ఈ కష్టాలు నాకు ఎందుకు వస్తున్నాయి, నేను ఈ కష్టాల నుంచి ఎలా బయటపడగలను, ఇవన్నీ ఆలోచించగలరు. వాళ్ళు ఎక్కువ ఆధ్యాత్మికమైన ఆనందాన్ని కూడా అనుభవించగలరు. సో వాళ్ళ యొక్క దృఢ సంకల్పాన్ని వాళ్ళు వ్యక్తం చేయగలరు. ఇలా
మనుషులకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, ఎక్కువ ఆలోచించుకునే శక్తి ఉంది. కాబట్టి మనం స్పెషల్ కాబట్టి, మనం జంతువులతో పోలిస్తే మనం ఇంకా చాలా ప్రత్యేకమైన వాళ్ళం. కాబట్టి మనం ఈ యొక్క ప్రత్యేకమైన ఆనందం కోసం మనం ప్రయత్నించాలి. అది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అలాగే మనం చేసే ప్రతి పని, మన పొద్దున్నుంచి నైట్ వరకు రోజులో చేసే ప్రతి పని ఒక విషయం కోసమే చేస్తూ ఉన్నాం, ఏది మనకు ఆనందం కావాలి అని. సో ఆ ఆనందం వచ్చే రకరకాల మార్గాల కోసం ప్రయత్నిస్తున్నాం. ఇది వస్తే ఆనందం వస్తుంది, ఇది వస్తే ఆనందం వస్తుందని. కానీ అల్టిమేట్గా ఆనందం కోసమే ప్రయత్నిస్తూ ఉన్నాం. కానీ ఆ ఆనందం వచ్చే మార్గాలు కూడా తాత్కాలికమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం, రెండు ఆనందాలు ఉన్నాయి. తాత్కాలికం అంటే అవి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, పర్మనెంట్గా ఉండవు, రిలేటివ్గా ఉంటాయి. కానీ శాశ్వతమైన ఆనందం మనకి ఆత్మ ద్వారా, మన యొక్క సాధన, మనం శాస్త్రాలని చేయడం ద్వారా వచ్చేది. అది శాశ్వతమైన ఆనందం, పర్మనెంట్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అని చెప్పబడింది. కానీ ఆనందం రాకుండా ఉండడానికి కూడా మనకి వేరు వేరు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా 3 రకాల సమస్యలు: ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవిక. ప్లస్ నిజమైన సమస్యలు కూడా మనం తప్పించుకోలేనివి, జన్మ, మృత్యు, జరా, వ్యాధి అని 4 ఉన్నాయి. సో ఈ నిజమైన సమస్యలు పరిష్కరించడానికి కొన్ని ఏవైతే సమస్యలు మనం అనుకుంటామో తాత్కాలిక పరిష్కారాలు, లైక్ మనం చాలా అడ్వాన్స్మెంట్ అయితే, మనం అభివృద్ధి చెందితే, మనం అన్ని బాగా రోడ్లు వేసుకుని, బాగా ఇల్లు కట్టుకుని, బాగా కార్లు పెంచుకుని అన్ని చేసుకుంటే మనకి ఈ అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకుంటే అది నిజమైన సమస్యల్ని తీర్చదు. అట్లాగే వేరే లైక్ సపోజ్ వేరే కొన్ని సూపర్ఫిషియల్ రిలీజియన్స్ అని కూడా ఉంటాయి. అంటే కొన్ని పైకి మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం, కొన్ని ధర్మంగా ఉన్నాయని చెప్పి. అవి కూడా ఏవో టెంపరీగా, సపోజ్ మనం వెళ్ళి ఏవో చిన్న కోరిక ఉంది, లైక్ ఆ కోరికని తీర్చుకోవడానికి ఏవో రకరకాలుగా ప్రయత్నం చేసి ఆ కోరికను తీర్చుకున్నాం. తీరా ఆ కోరిక తీరిన తర్వాత ఆ కోరిక తీరడం వల్ల కొత్త సమస్య వచ్చింది అనుకోండి, అది నిజంగా ఆ కోరిక తీరడం వల్ల మనకి లాభం ఉందా? లేదు. సో అట్లా మనం కొన్ని ధర్మంగా అని చెప్పి కొన్ని పనులు చేస్తాం, కానీ అవి తాత్కాలికమైన సుఖాల కోసం ప్రయత్నిస్తాం అనమాట. అది కూడా మనకి నిజంగా శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు. సో శాశ్వతమైన ఆనందం కోసం, శాశ్వతంగా ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి మార్గాలు ఉన్నాయా అని చెప్పడానికి మనకి భగవద్గీత చదివినప్పుడు, భగవంతుడి ద్వారా మనం నేర్చుకున్నప్పుడు వీటి గురించి మనకి చెప్తారన్నమాట. మనకి సపోజ్ మన జీవితంలో ఈ భగవద్గీతలో మనం నేర్చుకున్న విషయాలు కొంచెం అప్లై చేసినా సరే, మనకున్న కష్టాలు ఎన్నో, ఎక్కువ కష్టాలు ఉంటే అవి తగ్గుతూ ఉంటాయి. మనకి అసలు సుఖమే లేదనుకుంటే సుఖం పెరుగుతూ ఉంటుంది అనమాట. అది మన జీవితంలో అనుభవించగలుగుతాం. ప్రత్యక్ష అవగమం ధర్మం అని కృష్ణుడు మనకి భగవద్గీతలో చెప్తారంటే మనం ప్రత్యక్షంగా దాన్ని అనుభవించగలుగుతాం. సో గీతలో చెప్పిన ఆ యొక్క నాలెడ్జ్ని, ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుని మన జీవితంలో అప్లై చేస్తూ ఉంటే ఈ యొక్క టెంపరీ, తాత్కాలికమైన కష్టాలు తగ్గుతూ ఉంటాయి. శాశ్వతమైన కష్టాలు పోవడానికి కూడా ప్రయత్నం చెప్పే మార్గాలన్నీ మనకి భగవంతుడు ఇచ్చాడు. అలాగే మనకి ఈ యొక్క శాశ్వతమైన సుఖం రావడానికి కూడా భగవంతుడు అందులో మార్గాలు చెప్పాడన్నమాట. సో అవన్నీ మనం భగవద్గీతని అర్థం చేసుకుంటే అవి మనకి క్లియర్గా అర్థమవుతాయి. సో అవి మనం వచ్చే వారం నుంచి డైరెక్ట్గా భగవద్గీతని అర్థం చేసుకోవడానికి ముందు టాపిక్స్ మనం అంతకుముందు చర్చినట్టు, నిజంగా అలాంటి భగవంతుడు, భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన గీతం, అలాంటి భగవంతుడు ఉన్నాడా, అది మనం ఈ ప్రపంచంలో, ఈ వయసులో, ఈ మోడర్న్ యుగంలో ఉంటూ మనం దాన్ని నమ్మచ్చా అనే విషయాన్ని మనం వచ్చే వారం డిస్కస్ చేసుకుందాం. ఎలా దాన్ని సైంటిఫిక్గా లేకపోతే లాజికల్గా ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా భగవద్గీతలో చెప్పిన ఆత్మజ్ఞానం గురించి, పునర్జన్మ గురించి మనం ఎలా నమ్మచ్చు, ఆత్మ అంటే ఏంటి, పునర్జన్మ గురించి మనం సైంటిఫిక్గా ఎలా అర్థం చేసుకోవచ్చు, దానికి ఉన్న రకరకాల తేడాల గురించి, ఆ తర్వాత భగవంతుడి గురించి, తర్వాత కర్మ యొక్క ఫిలాసఫీ గురించి, కర్మ ఎలా జరుగుతుంది, తర్వాత భగవద్గీతలో మన జీవితంలో ఎలా ఆచరించాలి, అవి మనం వచ్చే వారాలు నెమ్మదిగా చర్చించుకుంటూ ఉందాం. సో ఇక్కడితోటి నేను ఈ యొక్క విరామం ఇస్తాను. వచ్చే వారం మళ్ళీ కలవచ్చు. కృష్ణ, ఎవరికైనా ఏమన్నా అడగాలని అంటే అడగచ్చు.
లేదా ఎవరైనా ఏమైనా చెప్పాలంటే అది చేయొచ్చు. హరే కృష్ణ. ఇప్పుడు హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఈ సెక్షన్ భగవద్గీత రిలేషన్ అయిన ప్రభుజీ. సారీ మాతాజీ.